వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటింగ్ లిస్ట్ అయితే చూద్దామండి. సో మనకు 10 మంది వచ్చేసారు, ఇమాన్యుయల్ తప్ప. సో ఇక్కడ ఇమాన్యుయల్కి అయితే అన్యాయమే చేశారు. ఇమాన్యుయల్ పాపం ఓటింగ్ లో వస్తే బాగుండు అని చెప్పినాక కూడా ఆయన ఎవరిని అడగలేదు. పాపం వీళ్ళేమో అందరూ అలా చేస్తారు. తనుజాన్ అయితే నిజంగా బాగా హుషారుండి ఫస్టే ఆమెకు అర్థం కాక నో పెట్టి వేసి పెట్టి మళ్ళీ నేను ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నా అని మళ్ళీ పోతుంది. సో సెల్ఫిష్ అని చెప్పేది గౌరవ్ కూడా అర్థమైంది. ఓటింగ్లో ఉంటే ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ అలాగే నో పెట్టేశాడు. నిజంగా అసలు మన ఇమాన్యుయల్ కూడా వస్తే ఎక్కడ వెళ్ళిపోతానో మరి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కన్నా దారుణమా నాకు అర్థం కాదు. వాళ్ళు కూడా డేంజర్ జోన్కి వెళ్ళొచ్చిన వాళ్ళే కదా, ఆయన కనీసం అడుక్కోవాలి కదా. వరస్ట్ అన్నంటే వరస్ట్ అబ్బా. తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉందబ్బా. తనుజని మించి ఇంకెవరు రారు. ఎందుకంటే ఈ వీక్ టాస్క్లు కూడా అంత దరిద్రంగా ఉన్నాయి. ఏందో కింగు క్వీన్ అటగా టాస్క్లు అటగా ఇప్పుడు పెట్టేది. ఫిజికల్ టాస్కులు ఉంటాయని లీక్స్ వస్తే ఫిజికల్ టాస్క్ లేదు, పాడు లేదు, ఏం లేదు. క్లియర్గా అర్థమవుతుంది తనుజాని విన్నర్ చేయాలని. క్లియర్గా నాకు సారు వీడియోస్ ప్లే చేసినా కూడా కళ్యాణ్కి బుర్ర వెలగలేదు, అలాగే ఇమాన్యుయల్కి కూడా బుర్ర వెలుగుతలేదు. సో తనుజానే ఇంకా విన్నర్. తనుజ జాగ్రత్తగా ఆడుకుంటూ పోతుంది, నెగటివిటీ ఉంచుకోవట్లేదు. అందుకే దివ్యాన్ని కూడా అక్కడ నామినేట్ చేయలేదు. చేస్తే ఇంకా ఎక్కువ డ్రాగ్ చేసి ఆమెకు హైప్ ఇచ్చిందా అని అవుతాను. అలాగే అయేషా విషయంలో ఎలా చేసిందో దివ్య విషయంలో కూడా అలాగే చేసింది. సో చాలా ఇంటెలిజెంట్గా మూవ్ చేస్తుంది, స్ట్రాటజిస్ట్ ప్లే చేస్తుంది. విన్నర్ క్వాలిటీస్ ఏం లేవు, కానీ విన్నర్ అంతే, మీరు ఫిక్స్ అయిపోండి. ఆమె విన్నర్ అయ్యేంత క్వాలిటీస్ ఇదివరకు శ్రీముఖి అంత రేంజ్లో కూడా ఏం ఆడట్లేదు. శ్రీముఖికే అంత ఆడినా కూడా రాహుల్ సిప్లిగంజ్కి ఒక్కటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రతిసారి నేను నామినేట్ చేస్తాను అన్న మాటతోనే అది బ్యాక్ ఫైర్ అయింది ఆమెకు. అంత ఆడిన ఆమెనే మరి రన్నర్ ప్లేస్లో ఉంది. ఇక ఈమెకి ఎవ్వరు ఎదురుతలేరు, ఈమెకి ఎవ్వరు ఎదురు మాట్లాడతలేరు. ఈమె ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ కళ్యాణ్. ఇంకా కళ్యాణ్ గురించి చెప్పనవసరం లేదు. నిఖిల్ మీద మంచి పాయింట్సే ఉన్నాయి, కానీ దివ్య మీద ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. నామినేట్ చేయొచ్చు కదా, చెయ్యట్లేదు. ఈయనేంటో, ఈయన ఆట ఏంటో ఈయనకే తెలుస్తుందా లేదా? ఫ్యామిలీ వీక్ కూడా వద్దంటున్నాడు. ఈయన ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో. వీళ్ళు ఏం లేదబ్బా, టాప్ 5 ఉంటే చాలు, అంతే. టాప్ 5 ఉంటే చాలు. తనుజ ఎలా విన్నర్ అని వీళ్ళే ఫిక్స్ అయిపోతారు, వీళ్ళే మోటివేట్ చేసేస్తారు. తనుజ డిజర్వ్స్ అని భరణి అంటాడు, తనుజ డిజర్వ్స్ అని కళ్యాణ్ అంటాడు, తనుజ డిజర్వ్స్ అని ఇమాన్యుయల్ అంటాడు. ఆమె ఓట్లు వీళ్ళకి పడాలను మరి ఏందో. ఏం సేఫ్ గేమ్ ఏం లేదు. టాప్ 5 ఉంటే చాలు, మేము ఎలా విన్నర్ అవుతాం. టాప్ 5 ఉంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు వస్తే తీసుకొని పోదాం అన్నట్టున్నారు. ఎవరికి అరే ఆడాలి ఎదురెళ్ళాలి అని లేదు. దివ్య ఒక్కతే ఉంది, ఆమెను వెళ్ళకూడదామని చూసేసరికి ఆయన బిగ్ బాస్ ఏం చేసిండు, అందరినీ పెట్టేసిండు, టాస్క్ అందరినీ నామినేషన్లో పడేసిండు. మంచి పాయింట్ అనమాట. అందరి నామినేషన్లో పడేసిండు. మళ్ళీ ఏదో టాస్క్లతోని సేవ్ అవుతారట. శ్రీజ అప్పుడు ఎట్లా వెళ్ళిపోయిందో అట్లా అవుతారట. మరి చూద్దాం ఎంతవరకు ఎలా వెళ్తుందో ముందు ముందు. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు డీమాన్ పాపం వంటకు అంకితం అయిపోయాడు. వంట చేస్తూనే ఉన్నాడు. ఆమ్లెట్ వేసాడు. ఆమ్లెట్ కూడా డిఫరెంట్ స్టైల్స్ వేస్తున్నాడు. వంకాయ ఆమ్లెట్ అట, ఎల్లోను లాస్ట్కు చుట్టూ రౌండ్ వేస్తున్నాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. వంట గదికి అంకితం అయ్యాడు, వేరే కంటెంట్ లేదు. ఆ వంట గదినే చూపించాడు, ఆమ్లెట్ వేసే విధానం కూడా చూపించాడు. రీతు ఆ కమోడ్స్ కడుగుతుంది. అయ్యో దేవుడా, ఆ మొత్తానికి డీమాన్ కిచెన్లో తప్ప నాకు ఎక్కడ కనబడాడబ్బా. ఆయన అసలు అన్ని పనులు చేస్తాడు, ఓపికవంతుడు. థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రీతు. అబ్బా, రీతుకి నిన్న తనుజకి ఏదో చిన్న గొడవ అయింది. ఆ కమోడ్ గడుగుడు, బాత్రూమ్ గడుగుడు గదే 20-30 నిమిషాలు చూపించాడు. అబ్బా, రచ్చస్తే రచ్చభ్య. ఇంకేంటంటే వాళ్ళు ఏదో గొడవ వేసుకున్నారు. తనుజనేమో ఇద్దరు బాత్రూమ్ అనమాట, రీతు అండ్ తనుజ. సో వాళ్ళు తనుజ ఒక్కతే వచ్చి చేసుకుంటుంది. సో నన్ను పిలవచ్చు కదా అంటే, నేను ఎందుకు పిలుస్తాను, నేను క్యాప్టెన్ పిలుస్తాడు కదా అని అంటుంది. తర్వాత అరే మనం ఇద్దరం కలిసి చేస్తాం కదా అంటే, అయితే రీతు గురించి అడుగుతుంది అనమాట. రీతు ధీమాను ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడో ఉన్నావేంటి అని అడిగితే, ఇంకా నీ ప్లేస్లో వేరే వాళ్ళు అడిగితే వేరేలా ఉండేది అని అన్నట్టుగా అనేసరికి హట్ అవుతుంది తనుజ. ఈమె హట్లో ఫస్ట్ హట్ అయిపోతుంది. సో ముందు బొమ్ము తొట్టుకుని అటు ఇటు చేసుకుంటూ తిరుగుతుంది అనమాట. అది వాళ్ళ మీద చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఇక రీతు 4th ప్లేసు. తర్వాత సంజన గర్లాని 5th ప్లేసు. సో ఆమెను ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ వరకు వస్తారు, ఎమోషనల్ కంటెంట్ వస్తుంది. సో తను గేమ్ కూడా బాగా ఆడుతుంది, చిన్న దొంగతనాలు ఏదో కూడా చేస్తూనే ఉంది, కంటెంట్ ఇస్తూనే ఉంది. సూపర్ సంజన గర్లాని. ఇక 6 సుమనన్నకు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ప్రభంజనం మరి ఏం ఆడుతున్నాడు ప్రభంజనం కానీ వేస్తున్నారు. ఇక తర్వాత వచ్చేసి
భరణి గారు ఏదో చేస్తారు అనుకుంటే ఫైర్ ఉంది కానీ పాయింట్స్ కరెక్ట్ లేవు. ఫైర్ ఉంది కానీ ఏం చెప్పలేకపోతున్నాడు, హట్ అవుతుందని. ఫైర్ ఉంది కానీ అక్కడ దివ్య ఎక్కడ హట్ అవుతుందో, నీ వల్లనే నేను వెళ్ళిపోయానని చెప్తే ఏమైనా ఫీల్ అవుతుందో అని చెప్పేసి చెప్పక మింగక నీ వల్లే వెళ్ళాను అని అందరు అంటున్నారు. నీ వల్లే వెళ్ళాను, నాకు కూడా డౌట్ ఉంది అని మళ్ళీ కొంచెమే ఈయనన్నట్టుగా చెప్పనట్టుగా ఎక్కడ ఫీల్ అవుతుందో నీ వల్లనే వెళ్ళిపోయానని. ఎందుకు అబ్బాయి సేఫ్ గేమ్లు, నీ వల్లే నేను వెళ్ళిపోయా పాయింట్ అంతే, ఎండ్. నీ వల్లనే వెళ్ళిపోయా, బయట అలాగే జరిగింది, బయట ట్రోల్స్ అలాగే వచ్చాయి అని గట్టిగా చెప్పొచ్చు కదా. దేవుడా, ఈయన చెప్పొస్తలేదా లేకపోతే హట్ అవుతాడని ఫీల్ అవుతుందా ఏమో. తర్వాత ఇక దివ్య, నిఖిల్, గౌరవ్ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో దివ్యకు క్రాస్ ఓటింగ్ జరగదు, ఎందుకంటే తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళంతా ఎవరి ఓటింగ్ వాళ్ళు వేసుకుంటారు, క్రాస్ ఓటింగ్ జరగదు. దివ్యని సేవ్ చేయడానికి 10 మంది నామినేషన్లో పడేసిండా, మరి ఏందనేది చూద్దాం. ఇక గౌరవ్కి అయితే అన్యాయమే జరిగింది, అందరు కలిసి ఆయన మీద పడ్డారు కానీ ఆయన సూపర్ డిఫెండింగ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు నిఖిల్ వెళ్ళిపోతాడా మరి ఏంటో, మరి ఈసారి అర్థం కావట్లేదు. నిఖిల్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది, చూద్దాం మరి ఎవరు వెళ్తారు ఎవరు ఏంటి. మరి టాస్క్లో సేవ్ వస్తూ ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టుగా మరి మిగతా వాళ్ళకు ఓటు వేసుకోండి అని ఇట్లా ఏమైనా ఉంటుందా, ఏం జరుగుతుందో. టాస్కులు కూడా ఏం లేవు అబ్బా, గదేదో కింగ్ క్వీన్ వేస్ట్. ఇంకా ఇంతే క్లోజ్ ఈ సీజన్ అస్సాం. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చక లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.